కుటుంబానికి దూరమై బతుకు ఒక భారమై ఎందుకు బతుకుతున్నామో ఎక్కడికి వెళ్ళాలో తెలియక సమాజానికి బరువైన ఓ మూగ అభాగ్యుడితను. రంగారెడ్డి జిల్లా బాటసింగారం ప్రాంతంలో ఏడాదిన్నర నుండి ఉంటున్న పెద్దాయనను ఆ ఊరి గ్రామ పెద్దలు అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. ఇతను ఏడాది నడదం సందే బాటసింగారం గ్రామ పంచాయతీ కొత్తగూడెం ప్రాంతంలో మా వ్యవసాయ క్షేత్రము ఆ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఉండి అక్కడక్కడ కూర్చునేది. అయితే ఈ మాటలు రావడం లేదు కాబట్టి అక్కడి నుంచి నేను నోముల జగదీశ్వర్ నా పేరు, నేను మాజీ సర్పంచ్ బాటసింగారం, ఇక్కడికి ఆశ్రమానికి తీసుకొచ్చాను. ఇక్కడ మంచి సేవ దొరుకుతుందని చెప్పేసి అది భోజనానికి మరి మాటలు రావడం లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు, ఇక్కడైతే సేఫ్గా ఉంటాడనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. హలో, నా పేరు శంకర్ రెడ్డి. మాది జాఫర్గూడ గ్రామ పంచాయతీ, జాఫర్గూడ మాది. అది కొత్తగూడెం దగ్గర మన మాజీ సర్పంచ్ గారు చెప్పిండు, ఇట్లా పలానా మనిషి ఉన్నాడు, ఎట్లనే అంటే సరే ఆశ్రమాన్ని తీసుకపోతే బాగుంటుంది, ఆయన ఎవరు లేరు కాబట్టి రోడ్డు ఉంది అక్కడ, హైవే, నేషనల్ హైవే, అటు ఇటు దాటుతుంటే కొంచెం ప్రమాదం అవుతుంది కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడదామని తీసుకొచ్చినాం. రక్షణాలయంలోకి తీసుకువెళ్లిన వెంటనే కడుపు నిండా భోజనం పెట్టగా సంతృప్తిగా తిన్నాడు. కాస్త స్థిమితం పడిన తరువాత జుట్టు గడ్డాలను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించగా ఇంతకు ముందు దీనస్థితిలో కనిపించిన ఆ అనాథేనా ఈ అభాగ్యుడు అని అనిపించక మానదు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకువెళ్లగా శివయ్యకు అభిషేకం చేసి అర్చకుల ఆశీర్వచనాలు పొంది రక్షణాలయంలో ఆశ్రయం పొందాడు. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.